హలో గైస్, వెల్కమ్ టు సాయి టెక్ నాలెడ్జ్. గైస్, ఈ వీడియోలో ఏంటంటే మీ దగ్గర ఏదైనా పాత మానిటర్ ఉంటే, యూస్ చేయని మానిటర్ లేకపోతే CPU పని చేయకుండా పక్కన పడేసిన మానిటర్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా టీవీలో యూస్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దీనికోసం మీరు మీ మానిటర్ని అయితే తీసుకోండి. సో మానిటర్ పవర్ కేబుల్ ఉంటుంది కదా, అది మీ మానిటర్ కనెక్ట్ చేసి నెక్స్ట్ ఆ ప్లగ్ని అయితే సాకెట్లోకి అయితే పెట్టండి. సో చూడండి గైస్, ఈ ప్లగ్ ఉంది కదా, సో ఎక్స్టెన్షన్ యూస్ చేసి నేనైతే ప్లగ్ అయితే కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ మీ సెటప్ బాక్స్ ఉంటుంది కదా టీవీది, సో ఆ సెటప్ బాక్స్ తీసుకొని కేబుల్ కనెక్షన్ వైర్ని అయితే ఫస్ట్ హోల్లో అయితే పెట్టండి. సో నెక్స్ట్ HDMI కేబుల్ ఉంటుంది కదా, మీ మానిటర్తో పాటు ప్రొవైడ్ చేస్తారు. సో HDMI పోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీది ఓన్లీ VGA పోర్ట్ ఉంటే అమెజాన్లో కన్వర్టర్ అయితే కొనుక్కోండి. కన్వర్టర్ పర్చేస్ చేసి VGA టు HDMI కన్వర్టర్ ఉంటుంది, అది పర్చేస్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ డైరెక్ట్గా HDMI కేబుల్ ఉంది కాబట్టి HDMI పోర్ట్ కూడా మానిటర్కి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఆ HDMI కేబుల్ ఒక సైడ్ ఏమో మానిటర్ కనెక్ట్ చేయండి, నెక్స్ట్ ఇంకో సైడ్ ఏమో మీ సెటప్ బాక్స్లో HDMI పోర్ట్ ఉంటుంది, సో దానికైతే కనెక్ట్ చేయండి. సో ఇప్పుడు సెటప్ బాక్స్ నుంచి మానిటర్కి అయితే మనం వీడియో ఇన్పుట్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఆడియో కూడా కనెక్ట్ చేయాలి కాబట్టి మీ దగ్గర ఏమైనా కంప్యూటర్ స్పీకర్స్ ఉంటే తీసుకోండి. సో దీని కాస్ట్ ఏమి ఎక్కువ ఉండదు, ఒక 200 నుంచి 300 ఆ రేంజ్లో ఉంటుంది. సో తక్కువ కాస్ట్లో కావాలంటే ఈ రేట్కి అయితే దొరుకుతుంది. దీనికి USB అండ్ ఆడియో పిన్ అయితే ఉంటుంది. USB ఏమో పవర్ రావడానికి. సో మీకు సెటప్ బాక్స్లో USB పోర్ట్ ఉంటే USB పోర్ట్కి డైరెక్ట్గా USB అయితే కనెక్ట్ చేసేయండి, సో పవర్ అయితే వస్తుంది. సో లేకపోతే ప్లగ్ పెట్టి మీరు పవర్ అయితే సప్లై చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఈ పిన్ ఉంది కదా, వెనకన మీకు AV అని ఇంకొక పోర్ట్ అయితే ఉంది, ఆ AV పోర్ట్లో ఈ ఆడియో పిన్ అయితే కనెక్ట్ చేయండి. కొన్ని సెటప్ బాక్స్కి అయితే 3 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎల్లో, వైట్ అండ్ రెడ్. అలాంటప్పుడు వైట్ దాంట్లో ఈ ఆడియో పోర్ట్ అయితే కనెక్ట్ చేయాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇచ్చారు కాబట్టి AV అని ఆ పోర్ట్లో మనం ఇది పెట్టాలి. నెక్స్ట్ ఇంకోటి పవర్ కేబుల్, సెటప్ బాక్స్ యొక్క పవర్ కేబుల్, అది కూడా కనెక్ట్ చేయండి. సో చూడండి గైస్, కొన్ని మానిటర్స్కి అయితే డైరెక్ట్గా అక్కడే ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. సో స్పీకర్స్ మీరు మానిటర్కే కనెక్ట్ చేసేయచ్చు, కానీ ఇక్కడ మనకి మానిటర్కి ఇవ్వలేదు కాబట్టి నేనైతే సెటప్ బాక్స్కి అయితే కనెక్ట్ చేశాను. సో మొత్తం అయిన తర్వాత ఆన్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ సెటప్ బాక్స్ అయితే డిస్ప్లే అయితే కనిపిస్తుంది, సెటప్ బాక్స్ యొక్క కంపెనీ డిస్ప్లే. సో మీకు టీవీ అయితే ఆన్ అయింది. సో ఎప్పటిలాగే మీరు యూస్ చేసుకోవచ్చు. మీరు టీవీ ఎలా యూస్ చేస్తారో సేమ్ అలానే రిమోట్తో మీ మానిటర్ని టీవీలో అయితే యూస్ చేసుకోవచ్చు. సో గైస్, చూద్దాం ఇప్పుడు, ఒకసారి ఆన్ చేసి చూద్దాం. సో లోడ్ అయితే అవుతుంది. ఈ సెటప్ బాక్స్లో అయితే యాడ్స్ ఎక్కువ వస్తాయి, చూడండి. నెక్స్ట్ మనకి టీవీ అయితే ఆన్ అయింది, చూడండి గైస్. చూడండి గైస్, మనం ప్రతి ఛానల్ని చూద్దాం ఒకసారి ప్లే చేసి. సో మీకు ఇక్కడ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. మీ ఇంటి దగ్గర ఏదైనా పాత మానిటర్ ఉంటే సో ఇలా ట్రై చేయండి. జనరల్గా చాలామంది దగ్గర CPUs అయితే పాడైపోయి ఉంటాయి. సో మానిటర్స్ అలా పక్కన పడేసి ఉంచేస్తారు. అలా ఉంచకుండా ఇలా టీవీ లాగా అయితే యూస్ చేసుకోవచ్చు. చూడండి, డిస్ప్లే కూడా చాలా బాగా వస్తుంది. ఒకసారి కార్టూన్ ఛానల్ అయితే చూద్దాం. చూడండి, డిస్ప్లే అండ్ సౌండ్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. గైస్, ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి మీ మానిటర్లో పిక్చర్ అయితే ప్లే అయితే పర్లేదు, కానీ కొన్ని మానిటర్స్లో ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే, జనరల్గా మీ సెటప్ బాక్స్ మీ టీవీకి అయితే ముందు కనెక్ట్ చేసి ఉంటుంది కదా, అప్పుడే ముందు మానిటర్ కనెక్ట్ చేయకముందే రెజల్యూషన్ అయితే మార్చాలి. రెజల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే పిక్చర్ సెట్టింగ్స్లో, డిస్ప్లే సెట్టింగ్స్లో ఉంటుంది. ఒక్కొక్క సెటప్ బాక్స్కి అలా ఉంటుంది, కానీ కంపల్సరీ ఆప్షన్ అయితే ఉంటుంది. సో రెజల్యూషన్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి 1080p నుంచి 720pకి మార్చండి, అప్పుడైతే ప్లే అయిపోతుంది. ఇంకా తక్కువ క్వాలిటీ కూడా ఉంటాయి, 576p. మీకు నచ్చింది అయితే పెట్టుకోండి. సో 720p పెడితే ఖచ్చితంగా ప్లే అవుతుంది. అన్ని మానిటర్స్ 1080pని సపోర్ట్ చేయవు. సో ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.